హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు? వరిగుండ, నెల్లూరులోని వరిగుండలో జ్వాలాముఖి టెంపుల్, అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చాము. చూడండి, జ్వాలాముఖి అమ్మవారు ఎటువంటి కోరికలైనా తీర్చే మహాతల్లి జ్వాలాముఖి అమ్మవారు. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇది 400 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. ఫుల్ వీడియో ఒకసారి చూడండి, మీరు ఐడియా వస్తుంది మీకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన దేవాలయం, ఒక అద్భుతమైన గుడి చూపిస్తానండి. ఇది పురాతనమైన దేవాలయం కాకపోవచ్చు, కానీ ఈ వరిగుండ తోటపల్లిగూడ అంటే నెల్లూరులో ఉంది. ఇది నెల్లూరులో ఎక్కడ ఉందంటే వరిగుండ తోటపల్లిగూడ మండలం మధ్యలో ఒక రోడ్డుకి దగ్గరలో ఉందండి. ఈ గుడి చరిత్ర ఏంటంటే ఒక అద్భుతమైన చరిత్ర. ఇది జ్వాలా అమ్మవారి దేవాలయం అనమాట. ఈ దేవాలయంలో దసరా పండుగలు, ఈ శ్రావణ మాసం, ఇటు కొన్ని లక్షల మంది వచ్చే దేవాలయం అంట ఈ దేవాలయం ఉన్న గొప్పతనం ఏంటంటే, చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసము ముక్కుపుళ్ళు కడతారట, ముడి కడతారన్నమాట తాళ్ళుతో. అదేవిధంగా పెళ్లి కాని వాళ్ళు కానీ, ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా కోరికలు తీరని వాళ్ళందరూ, లేదా దెయ్యం పట్టిన వాళ్ళు ఇక్కడికి వచ్చి దెయ్యాలు విడిపిస్తూ ఉంటారు. ఓకేనా? ఒక మంచి దేవాలయం, అద్భుతమైన దేవాలయం మీకు చూపిస్తారు. రండి, ఈ దేవాలయం ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇది ధనలక్ష్మీపురం నుండి కరెక్ట్గా ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉందండి. వరిగుండ అంటారు ఇది ఏరియాని. వరిగుండ దగ్గర చూపించు, ముందు చూపించు. చూపించు. ఇది ఈ రాగి చెట్టు సొంతంగా తనకు తానే ఏర్పడిన చెట్టు అనమాట. ఈ రాగి చెట్టులో వీళ్ళు దేవాలయం కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. మొత్తం చూడండి, ఈ చెట్టు చూడు, ఈ చెట్లు అన్నీ రాగి చెట్లే. ఏ చెట్టు కూడా కొట్టకుండా. ఓకేనా? ఏం చెట్టు అమ్మా? మర్రి చెట్టు. సారీ, మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు చూసారా? ఊడల మర్రి అంటారు చూసారా? మర్రి చెట్టు. అట్లా ఇవన్నీ కూడా ఎంతో చాలా దూరం ఉంటుంది. మర్రి చెట్టు చాలా పెద్ద మర్రి చెట్టు, ఎన్నో సంవత్సరాల మర్రి చెట్టు. ఇది ఒక సంవత్సరంలో, ఒక 2 సంవత్సరాలు వచ్చింది కదా, ఎన్నో సంవత్సరాలు. కనీసం ఈ చెట్లకి ఒక 80, 90, 100 సంవత్సరాల చరిత్ర ఉంటుంది అన్నమాట ఈ చెట్లకి. కానీ చూడండి, 400 సంవత్సరాల మర్రి చెట్టు అంటే చూసారా? ఎంత అద్భుతంగా ఉందో, వినడానికి కూడా ఎంత సంతోషంగా ఉంది. చూడండి, విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. రండి. కానీ ఈరోజు మేము టైమింగ్స్ కనుక్కోకుండా వచ్చేసాం. అయినా మనం మెసేజ్ కూడా చెప్పి ఇక్కడికి వచ్చాం. టైమింగ్స్ అన్ని చేస్తున్నాం. చూద్దాం. ఇదండి, ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 5:30కి, రాత్రి 8 గంటలకి, ఈ టయాల్లోనే ఈ గుడి తెరవబడుతుంది అనమాట. స్వామివారి పూజలు చేస్తారన్నమాట. ఇది ఒకప్పుడు వచ్చినప్పుడు అంత డెవలప్మెంట్ లేదు, కానీ ఇక్కడ భక్తుల సంఖ్య కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చే లోపలికి ఈ దేవాలయం ఇక్కడ పెద్ద వాళ్ళందరూ కలిసి దీన్ని చాలా అద్భుతంగా డెవలప్ చేశారన్నమాట. చూడండి. ఈ జ్వాలాముఖి అమ్మవారి దేవాలయంలోనే రామ మందిరం, కృష్ణ మందిరం, కృష్ణుడు. ఓకేనా? అటు రాముడు, ఇటు కృష్ణుడు పెట్టారు. చూడండి. అందరూ, ప్రతి ఒక్కరూ, నా కోరిక ఏం లేదండి, మన వాళ్ళందరూ మన హిందూ దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా పిల్లలకు కానీ భావితరాలు అందరికీ చూపించాలి. ఈ గొప్పతనాలను చూపించాలన్నమాట. మన దేశంలో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి, అద్భుతమైన దేవాలయాలు. ఈ దేవాలయాలు చూడకపోతే మన జీవితమే. ఫ్రెండ్స్, ఎవరైనా సరే నెల్లూరుకి వచ్చారు, నెల్లూరు విజిట్ చేస్తే మాత్రము ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న వరిగుండకి వచ్చి మీరు ఈ జ్వాలాముఖి దేవాలయాన్ని చూడాలని మా కోరిక. చాలా మంచి దేవాలయం. మీకు ఎటువంటి మొక్కైనా సరే మీరు వచ్చి, నేను చెప్తున్నాను అనుకోండి, మీరు ఎటువంటి మొక్కైనా కోరుకోండి, ఈ అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఎందుకంటే నేను అంత బల్లబుద్ధి నేను క్రిస్టియను, ఒక పక్క ముస్లిం, మేమిద్దరం వేరు మతాలు, కానీ మేము గౌరవించే మతం హిందూ మతం అనమాట. ఎందుకంటే మనం భారతీయులం కాబట్టి భారతీయులు కంపల్సరీ ఏందన్నా మన హిందూ మతాన్ని గౌరవించాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకేనా?
హిందూ మతమే మనకి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, మన ఏ విధంగా ఉండాలని ఒక మంచి 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 మార్గాలను చూపించింది హిందూ మతం. వాళ్ళు బాగా లోపల చూపించారు. ఇది సరస్వతీదేవి టెంపుల్ అనమాట. లోపల ఇక్కడ చూసారా, విద్యా సరస్వతి అమ్మవారి సన్నిధి అనమాట. ఓకేనా, చదువుకున్న పిల్లలు ఎవరైనా సరే, మీరు కష్టపడి చదువుకున్నారా, మీకు ఉద్యోగాలు రావాలనుకుంటారా, ఖచ్చితంగా వచ్చి మీరు అమ్మవారిని కోరుకోండి, మీ కోరికలు కోరుకోండి. చాలామంది ఇక్కడ మేము చాలాసార్లు విన్నాం ఈ గుడిని వీడియో చేయమని చెప్పి చాలామంది మాకు రిక్వెస్ట్ చేశారు. అందుకని ఇక్కడికి వచ్చాము. ఇది చాలా ఫేమస్ గుడి అండి. నెల్లూరులో జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ అంటే ధనలక్ష్మీపురం దగ్గర తెలియని వాళ్ళు లేరు, నెల్లూరులో తెలియని వాళ్ళు లేరు అనమాట. కానీ బయట వాళ్ళకి తెలియదు అని చెప్పి వాళ్ళకి తెలియజేయాలని చెప్పి మేము వీడియో చేస్తున్నాము. చాలా మంచి లొకేషన్లో ఉంది. ఇక్కడ చూడండి, జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం 400 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. అద్భుతమైన దేవాలయం. ఓకేనా, అద్భుతం. ప్రతి ఒక్కరూ, అది ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఎవరైనా సరే మన భారతదేశంలో ఉన్న దేవాలయాలు అంతా ప్రతి ఒక్కరు, క్రిస్టియన్లు కదా, మీరు క్రిస్టియన్లు కదా, హిందూ దేవాలయ ప్రసాదాలు తింటారా? దేవుడికి ఇన్ని మతాలు లేవు. ఓకేనా, మనమంతా మనుషులమే. నేను పుట్టక ముందే, నాకు దేవుడు, నేను క్రిస్టియన్ తెలియక ముందే ఈ భారతదేశంలో భూమి మీద పుట్టా. అర్థమైంది? ఈ భారతదేశంలో పుట్టినప్పుడు నేను ఫస్ట్ మా వాళ్ళు క్రిస్టియన్లు ఇది అని చెప్పకముందే నేను ఈ భారతదేశంలో పుట్టా. అంటే భారతీయుని అంటే నేను హిందూ మతాన్ని, హిందువుని అనమాట. ఫస్ట్ మొట్టమొదటి నా పుట్టికే హిందూ అనమాట. అందువల్ల మనం ఎప్పుడు కూడా హిందూ మతాన్ని గౌరవించాలి. ఓకేనా, హిందూ మతాన్ని గౌరవించాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ హిందూ మతాన్ని గౌరవించాలి. మా కోరిక ఒకటే, ఏ మతమైనా సరే మన భారతదేశంలో హిందూ మతాన్ని గౌరవించాలి, కంపల్సరీ గౌరవించాలన్నమాట. అది మా కోరిక. అంటే చూడు ఎంత 400 సంవత్సరాల మర్రి చెట్టు అంటే చూడు ఎంత అద్భుతంగా ఉందా, ఎంత ప్రశాంతతగా ఉంది కూడా. ప్రశాంతంగా ఆంటీ చూడు, ప్రశాంతంగా నిద్రపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంకా ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయి అన్నీ కూడా మేము తీస్తామండి. అన్ని మతాలకు అనుకూలంగా, అంటే ఒక హిందువులు ముస్లిమ్స్ అలా కాకుండా, క్రిస్టియన్స్ కాకుండా మేమైతే అందరినీ నమ్ముతాము, అన్ని కమ్యూనిటీగా ఫాలో అవుతాం, అన్నీ తీస్తామండి. చర్చిలు కూడా. అద్భుతమైన మర్రి చెట్టు లోపల దేవాలయం చూడాలనుకుంటారా? అద్భుతమైన మర్రి చెట్టు లోపల జ్వాలాముఖి అమ్మవారిని చూడాలనుకుంటున్నారా? ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరిగొండ, నెల్లూరులోని వరిగొండలో జ్వాలాముఖి అమ్మవారిని ఖచ్చితంగా మీరు దర్శిస్తారు అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.